కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహ వేదిక మీద ఉన్నారు సేవకులు ఉన్నారు, బంధువులు చుట్టాలు, ఆత్మీయుల మధ్యలో జరుగుతున్నటువంటి పరిశుద్ధులైన మా తండ్రి వివాహ కార్యక్రమంలో తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు వారిద్దరి జీవితం కుటుంబస్తులుగా ఏకము కావాలి. ఇరుపక్ష కుటుంబాలు ఏకమై సంతోషంగా వారి యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగుటకు కృప దయచేయండి. సేవకు జ్ఞానం సరిపోదయ్యా, ఆత్మ సంబంధమైన జ్ఞానం మీరు బిడ్డలకు దయచేసి జరిగే కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరే ముందుండి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం, మీరు కూడా కూర్చోండి. దేవుని వాక్యాన్ని చదవటానికి నేను సంఘ బిడ్డల పేర్లు చెప్తాను. వారు ఆదికాండము 2వ అధ్యాయం, పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు విజయ చదువుద్ది. మీరు ఈ లేఖన భాగాలు తీసి పెట్టాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె కార్యక్రమం దైవ సేవకులు సిక్కిల్ భాస్కర్ గారు ఉన్నారు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాడిని రప్పించెను.
జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదాముకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నాది అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమైయుందురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనం వరకు చదువుకుందాం. మూడవ దినమున గలిలయలోని కానా అను ఒక ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడను. యూదుల శుద్ధీకరణచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియపోయేను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉండినప్పుడు జబ్బు ద్రాక్షరసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. మూడవదిగా విజయ గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చదువుతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు దేవుని వాక్యం చదువుతాం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడనై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అట్టువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అట్టువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవ్వడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే
తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. పరిశుద్ధ వాక్యం దేవుడికి ఇచ్చింది. చదవబడిన లేఖనాలను బట్టి ప్రభు వందనాలు. మరి చదివిన బిడ్డలకు కూడా వందనాలు. మరి పెళ్లి కుమార్తెకు సంబంధించిన తల్లిదండ్రులు దయచేసి స్టేజ్ దగ్గరికి రావాలి. పెళ్లి కుమారుడికి సంబంధించిన వారు వచ్చినారు. త్వరగా కార్యక్రమం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాం. వివాహ ప్రకటన, పరిశుద్ధ వివాహ ప్రకటన కృష్ణా జిల్లా ఐఎఫ్జి డేనరీ జేపీఎఫ్ డేనరీ జేపీఎఫ్ పామరు ప్యారిష్ ఇందిరానగర్ పామరు గ్రామ కాపరస్తులు మూలిగ చంటి లేట్, వారి కుమారుడు మూలిగ చరణ్ సాయి బ్రహ్మచారి, కృష్ణా జిల్లా ఇమ్మానుయేలు చర్చి డేనరీ పెదముత్తేవి మౌమండలం ప్యారిష్, పెదముత్తేవి గ్రామ కాపరస్తులు శ్రీ గుమ్మడి వాసు గారి యొక్క కుమార్తె గుమ్మడి కృష్ణప్రియ కన్యక. వీరిరువురికి 17/8/2025 తేదీ పెండ్లి కుమారుని యొక్క గృహం వద్ద మరి వివాహం జరిపించుటకు మరి ఏ హేతువైనను న్యాయమైన ఆటంకములు ఏమైనా ఉన్న ఎడల మీలో ఎవరైనా తెలుసుకునే ఎడల దాన్ని వెల్లడి చేయవలెను. ఇది 3వ ప్రకటన. దయచేసి ఈ వివాహము మాకు ఇష్టకరమే, మాకు అంగీకారం అంటే మీ కుడి హస్తాలు చూపిస్తే ఈ కార్యక్రమం చేయడానికి రెవరెండ్ డాక్టర్ దయానందమయ్య గారు రెడీగా ఉన్నారు. దయచేసి మీ కుడి హస్తాలు చూపించిన మీ అందరికీ వందనాలు. అలాగే ఈ వివాహం మాకు ఇష్టమంటే మీరు దయచేసి లేచి నిలబడితే మీ తల్లిదండ్రులు ఈ వివాహ కార్యక్రమం చేయడానికి సేవకులకి మరొక సమయం ఇస్తున్నాం. పెళ్లి కుమార్తె సంబంధించినటువంటి తల్లిదండ్రులు చిన్నముత్తేవి గ్రామ సంబంధించినటువంటి గుమ్మడి వాసు గారి యొక్క బంధువుల్లో నుంచి ఎవరైనా దయచేసి సమయం అయిపోతుంది, త్వరగా రావాలి. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిది. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిది. బహు సహస్రముల మురళి అమృతే, బహు సహస్రముల మురళి అమృతే. మరి హల్లెలూయా, హల్లెలూయా. మా ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఈ వివాహము దేవునికి మహిమకరముగాను, జత కాబోతున్న చరణ్ సాయి కృష్ణప్రియులకు దీవెనకరముగాను, ఉభయ కుటుంబాల వారికి ఆశీర్వాదకరముగాను, బంధుమిత్రులకు దీవెనకరముగా ఉండులాగన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ సజీవులుగా ఆరోగ్యవంతులు ఉంచిన దేవానికి స్తోత్రాలు. మీ దాసుడైన ఆయన ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలోకి వస్తున్నాము, సహాయం చేయండి. చరణ్ సాయిని బట్టి, కృష్ణప్రియని బట్టి మీ నామములో ప్రార్థిస్తున్నాను. జగత్ పునాది వేయబడక ముందే మీ అనాది సంకల్పము ద్వారా ఈ భూలోకంలో వారు భార్యాభర్తలుగా ఉంటారు అని నీ చిత్తమై ఉందని మేము నమ్ముతున్నాం నాయన. నీ స్తోత్రాలు. నీ చిత్త ప్రకారముగా వారిని జతపరచుటకు మీరు చేసినటువంటి ఈ యొక్క సిద్ధపాటుగా నీ స్తోత్రాలు. ఈ వివాహం అంతా కూడా ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతన మీకు మహిమకరముగాను, ఉభయ కుటుంబాల వారికి దీవెనకరముగాను, నూతన వధువులకు ఆశీర్వాదకరముగా జరిగించి మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్ చెప్పండి. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఒక 2 నిమిషాల తర్వాత మీరు వద్దు. మిక్కిలి ప్రియురాల చరణ్ సాయి అలాగే కృష్ణ ప్రియలు ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహములో జతపరచుటకు దేవుని సముఖమందు ఈ సభ ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉన్నదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నవి. క్రీస్తులకును ఆయన సంఘములకు గల మర్మమైన ఐక్యమును సూచించుతున్నది. గలిలయలోని కానానులో వివాహములకు క్రీస్తు వెళ్ళటం ద్వారా అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వల్ల ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరియు ఇది అందమును ఘనమును ఎంతదగినదని పరిశుద్ధ లేఖనము మనకు విధించుతున్నది. కాబట్టి ఎవరునూ కూడా దీన్ని అనాలోచన లేకుండా చులకనగాను కామాతురముగాను పూనుకొనకూడదని, కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలనని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ వివాహము 4 ఉద్దేశములు కలిగి ఉన్నవని మనవి చేస్తున్నాం. మొట్టమొదటిగా భార్యాభర్తలు ఇరువురు కూడా తమ జీవిత కాలం అంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమియందును లేనియందును పరస్పర సహాయ ఆదరణ కలిగించడం కొరకే ఈ వివాహం అనేది నిర్ణయించడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా దేవుడే మానవుని యందు నాటినట్లు క్రీస్తునందు విమోచన పొందినట్లైన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు ఈ వివాహం అనేది నిర్ణయించడం జరిగింది. మూడవదిగా కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాస ప్రేమ జ్ఞానముల యందు పెంచబడినట్లు ఈ వివాహం అనేది నిర్ణయించడం జరిగినది. నాలుగవదిగా వివాహము ఘనమైనదిగా ఎంచబడు ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈ వివాహం అనేది నిర్ణయించడం జరిగిందని మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఇక్కడ ఉన్న వీరిద్దరు అనగా చరణ్ సాయి కృష్ణ ప్రియులు పరిశుద్ధ స్థితిలో జతపరచడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి వీరు యథావిధిగా జతపరచకూడదని, ఏ హేతువైనా ఏదైనా ఎవరైనా కనపరిచినట్లయితే ఇప్పుడే దానిని చేయవలను, లేని పక్షమున ఇక మీదట ఊరుకొనవలను. అమ్మ, ఈ వివాహము చేయటము ఉభయ కుటుంబాల వారికి అంగీకారమేనా? అంగీకారమేనా? అయ్యా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మీరండి. అయ్యా మేనమావులు పెళ్లి కుమారుడు కుమార్తె దయచేసి గమనించండి. ఈ రోజున కృష్ణ ప్రియను అమ్మాయిలు ఇక్కడ ఉంచండి. కృష్ణ ప్రియను చరణ్ సాయికి ఇవ్వటానికి ఆయన వివాహం చేసుకుంటానికి మీ అందరికి పూర్తి అంగీకారమేనా? అంగీకారమే. అంగీకారమేనా? అమ్మా మీరందరూ విన్నారు కదా? విన్నారు. అలాగే పెళ్లి కుమారుడు కోసం వచ్చిన వాళ్ళు మీరు కూడా రండి సార్. ఇక్కడ వచ్చండి. అయ్యా చరణ్ సాయిని కృష్ణప్రియ చేసుకుంటానికి మీ అందరికి అంగీకారమేనా? అంగీకారం సార్. అమ్మా విన్నారు, ఉభయ కుటుంబాల వారు వారి యొక్క వివాహం కలిగి అంగీకారాన్ని తెలియపరిచారు. అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను కూడా అడుగుదాం. ఒకసారి లేచి నిలబడ్డాయా? బాబు చరణ్ సాయి, నువ్వు కృష్ణ ప్రియను వివాహం చేసుకునటానికి అంగీకారమేనా? అంగీకారమే. అమ్మా విన్నారుగా, మరొకసారి చెప్పండి. అంగీకారమే. విన్నారుగా, మరొకసారి చెప్పు. అంగీకారమే. వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తున్నావు. రెండవదిగా కృష్ణప్రియ, నువ్వు చరణ్ సాయిని వివాహం చేసుకోవటానికి నీకు పూర్తి అంగీకారమేనా? లేకపోతే మీ మేనమామ మేనత్త మీ బంధువులు ఏమన్నా భయపెట్టి ఆయన వివాహం చేస్తున్నారా? ముందుగానే తెలియపరచండి. మీకు అంగీకారమేనా? అమ్మా విన్నారు కదా, వారిరువురు కూడా అంగీకారమే, ఉభయ కుటుంబాల వారికి కూడా అంగీకారమే. ఇక నేను ఈ వివాహ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన తండ్రి, నీ సహాయం లేనిదే మేమేదీను చేయలేము.
యోగ్యముగా చేయనరము. నీవు ఈ యొక్క చరణ్ సాయిని ఆ కృష్ణప్రియాల యొక్క మీద మీ యొక్క కృప అనుగ్రహం అనుగ్రహించండి. నీ కృపా ప్రసాదం వలన వీరిద్దరిని సౌభాగ్యవంతులుగా చేసి మీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందములో ప్రవేశించున్నట్లు వీరు చేయనై ఉన్న ప్రతి ప్రమాణము వారి వారి జీవితంలో వాస్తవముగా నిలుపుకొనున్నట్లు మీ కృప అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి రండమ్మా, కొంచెం ముందుకు రండి. ఎదురు బదురు ఉండండి, ఎదురు బదురు ఉండండి. చరణ్ సాయి, తర్వాత చరణ్ సాయి కృష్ణప్రియ. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకుందువా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక మీరు ఉభయుల బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తమై ఉందువా? అలాగే కృష్ణప్రియ, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా చరణ్ సాయిని నీ భర్తలుగా చేసుకుందువా? ఇతన్ని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతను కాపాడి ఇతరుల నొల్లక మీరు ఉభయుల బ్రతుకు కాలమంత్యు ఇతనికే భార్యమై ఉండువా? అమ్మా, ఇద్దరు కూడా ఉభయంలో ఒకరినొకరు ప్రమాణం చేశారు. ఇప్పుడు వీరిద్దరికి కుడి హస్తాన్ని మరి పెండ్లి కుమార్తె తరపు వచ్చిన వారు, పెండ్లి కుమారుడు తరపు వచ్చిన వారు కుడి హస్తాన్ని అందించండి, కన్యాదానం చేయండి. కన్నమ్మ ఇడ్రాబా పెళ్లి కూడా చూడండి. మీరు కూడా వినాలి. చరణ్ సాయి అను నేను, కృష్ణప్రియ అను నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్నే ప్రేమించి నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరుగుతున్నని దేవుని సన్నిధానములో గురువుల సమక్షములో ఉభయ కుటుంబాల సమక్షములో సంఘము సమక్షములో ప్రమాణము చేయుచున్నాను. అమ్మా విన్నారుగా, చేశారు. నువ్వు కూడా అమ్మా చెప్పాలి. కృష్ణప్రియ అను నేను, చరణ్ సాయి నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్నే ప్రేమించి నీకే లోబడి ఉందునని ప్రమాణము చేయుచున్నాను. అమ్మ అందరూ విన్నారు కదా? ఓకే అమ్మ, ఇప్పుడు దయచేసి గమనించండి. పెండ్లి కుమార్తెను సంఘానికి పరిచయం చేస్తున్నారు. వేలు తీసి మిమ్మల్ని వెళ్ళిపోవచ్చమ్మా, వెళ్ళిపోండి. ఓకే, నువ్వు వివాహానికి ముందు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయినా మరలా తరా వచ్చిందనుకోండి, ఇబ్బంది అవుతుంది. ఈ అమ్మాయినా
కరెక్ట్ గా అమ్మాయినా నువ్వు చూసిన అమ్మాయినా అమ్మ విన్నారు కదా ఏ అమ్మాయి? నన్ను గమకలు తొందర పెట్టేసి మా ఇంట్లో వాళ్ళు పాస్ గారు చేసేసారు అంటారేమో. నువ్వు చెప్పావు చూసావా? ఏ అమ్మాయి? అమ్మ పెళ్లి కొడుకు ఇతనేనా? వేరే వాళ్ళని తీసుకొచ్చి ఒకరు చూపించి ఇంకోళ్ళు చేస్తున్నారా? అప్పుడు కూడా నల్లగానే ఉన్నాడా, మేకలైనా ఉన్నాడా? ఇతనేగా. అమ్మ చూశారుగా, ఇద్దరే ఒప్పుకున్నారు, ఆయన్ని చూసామన్నారు. ఇక మంగళసూత్రానికి ప్రమాణం చేద్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జయముల రాజా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు నాయన. మధ్యాహ్నకాల సమయంలో మరి సాయిని అలాగే కృష్ణప్రియాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీ బిడ్డలను ప్రభావ జతపరుస్తున్నటువంటి ఈ మంగళసూత్రం ద్వారా ప్రభా బిడ్డలను మీరు ఐక్యపరచిన ప్రభా ప్రేమానురాగాలతో ప్రభా బంధాన్ని ముడివేయండి తండ్రి. స్తోత్రాలు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరిలో ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. అలాగే ఈ లోకంలో ఆయన మీ బిడ్డలు జతపరచబడుచున్నారు. ఏ శక్తి కూడా ప్రభా మీ బిడ్డలను విడదీయకుండా వారు ఒకరిలో ఒకరు ఆయన అర్థం చేసుకుని వారి బ్రతుకు కాలమంతా ఈ కృపాక్షేముల గారు తోడుగా ఉంది ఈ యొక్క బంధముల ద్వారా వారిని బలపరచమని వారిని జతపరచమని యేసయ్య పరిశుద్ధ సూత్రమును ఆశీర్వదించి దీన్ని కట్టువారు చరణ్ సాయిని బట్టి ధరించువారైన కృష్ణప్రియను బట్టి ఒకరి ఎడల ఒకరు నిరంతరముగా నమ్మకముగా మెరుగునట్లు తామిద్దరూ బ్రతుకు కాలమంతయు ప్రేమతో జీవితము కొనసాగించినట్లు మీ కృప వారికి అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేస్తున్నాను, నిన్ను వివాహము చేసుకొనస్తురాలునిగా. మొదటి 3 తండ్రి యొక్కయు యేసవా కంగారు పడకండి. Ready? 1 ఒకటి 2 2 Ready? 3 మా ప్రభువా, ఆత్మీయ సమస్త కృపావరములకు దాత, నిత్య జీవములకు కారకుడా, నీ పేరట మేము ఆశీర్వదించుతున్న నీ బిడ్డలు మరి చరణ్ సాయి కృష్ణప్రియుల మీదకి మీ ఆశీర్వాదములను పంపుము. వీరు ఈ మంగళసూత్రమును మరి సూచకముగా ఇచ్చి పుచ్చుకొని ఒకరికొకరు చేసుకునే ప్రతిజ్ఞను వడంబడికను రూఢిగా నెరవేర్చి సంపూర్ణ ప్రేమతోనూ సమాధానముతోనూ ఎప్పుడూ కలిసి నమ్మకముగా ఉండి నీ చిత్త ప్రకారముగా నడుచుకున్నట్లు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మలను ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని కటాక్షించి పరమందు మీరు నిత్య జీవము పొందుటకై ఇహమందు అనుకూలముగా కాలము గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఈ వివాహం అనేది దేవుడు ఏర్పరిచారు అని దేవుడు శ్రమిస్తున్నాడు. ఆదిలోనే దేవుడు ఆదామును తన సారూప్యమందు సృష్టించి ఏం చేశాడండి? ఆయన సహకారిని పక్కటెముకలో నుంచి తీశాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అనటానికి ఒక ఉదాహరణగా పక్కటెముకలో నుంచి తనకు సాటి అయిన సహకారిని
ముందుగానే బైబిల్లో మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మన చరణ్ సాయి కొరకు ఎముకను సిద్ధపరిచారు. ఏంటంటే ఆయనే సిద్ధపరిచారు. ఈ సిద్ధపరిచినటువంటి ఈ ఎముక అయినటువంటి కృష్ణప్రియ, అలాగే చరణ్ సాయిలు వారి దాంపత్య జీవితము దేవునికి మహిమకరముగా, వారిద్దరికీ దీవెనకరముగా, మన ఉభయ కుటుంబాల వారికి ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే వారి వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఎట్టి విధంగా కట్టుకుంటే దేవునికి మహిమకరముగా ఉంటుంది, అందరికీ మాదిరికరముగా ఎలా ఉంటుంది, కొన్ని సంగతులు నేను వారికి తెలియజేస్తాను. దయచేసి వినండి. చరణ్ సాయి అమ్మ కృష్ణప్రియ మీరే వినాలి. మొట్టమొదటిగా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము కలిసి మెలిసి సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉండాలి అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఏంటమ్మా? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంటో తెలుసా మీకు? ఇక్కడ ప్రేమ అంటే ఏమిటి? ప్రేమలు అనేక రకాలైన ప్రేమలు ఉంటున్నాయి. ఒకటి ఆకర్షణమైన ప్రేమ, ఆకర్షణమైన ప్రేమ. రెండో ప్రేమ ఏంటో తెలుసండి? ఆస్తిని చూసేటువంటి ప్రేమ, అందాన్ని చూసేటువంటి ప్రేమ. అమ్మా, అందాన్ని చూసేటువంటి ప్రేమ. తర్వాత ఏంటో తెలుసండి? దేవుని యొక్క ప్రేమ, క్రీస్తుని యొక్క ప్రేమ. బైబిల్ ఏమని చెప్తుందంటే భర్త అంట భార్యను ప్రేమించాలంట. భర్త భార్యను ప్రేమించాలి. భర్త భార్యనంట గౌరవించాలి. అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే స్త్రీ బలహీన ఘటమని ఎంచి, ఏంటమ్మా ఘటము అంటే ఏంటి అర్థం? కొండ. కొండ వెళ్ళకూడదు, కొట్టగానే పగిలిపోద్ది కదా. ఆడవాళ్ళకి ఏదన్నా ఒక చిన్న మాట అంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలుసండి? వరదలై పారిపోతూ ఉంటాయి, కళ్ళంట నీరు. అందుకే ఘటము అన్నారు. ఘటం అంటే కొండ. కాబట్టి భార్యనంట గౌరవించాలంట, సన్మానించాలంట. భార్యను గౌరవించాలి. ఎందుకంటే వివాహమైన తర్వాత భార్యను భార్యగా చూడరు, పేర్లు పెట్టి కూడా పిలవరు. భార్యకు ఒక కొత్త పేరు పెడతారు. ఏమంటారు? ఏమే నీళ్ళు పెట్టావా, ఏయ్ అన్నం పెట్టావా, ఇదే ఏ పో ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్కి ఆ మాటలన్నీ కూడా విరుద్ధం. బైబిల్ చెప్తున్న మాట తన సాటి అయిన సహకారి కాబట్టి ఆమెను ప్రేమించాలి, సన్మానించాలి. ప్రేమ అంటే యోహాను రాసిన సువార్త పత్రిక 2వ పత్రికలో ఉంటుంది. నాయనా బాబు చరణ్ సాయి, నీ భార్యను నువ్వు ప్రేమించాలి అంటే సంఘము ఎడల క్రీస్తు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడు? మనం ఎలా ఉంటున్నామండి? రకరకాలుగా ప్రవర్తిస్తున్నాము కదా, రకరకాలుగా ప్రవర్తిస్తున్నాం. మనం అందరం కంటే సంఘం ఎలా ఉంటున్నాము అని అంటే మాటి మాటికి ఆయనకి కోపము కలిగించే పరిస్థితులు చేస్తున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం, ఆయన వాక్యానికి విరుద్ధముగా ఉంటున్నాం. అయినప్పటికీ కూడా క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడము? ఎంత ప్రేమించాడు అని అంటే తన ప్రాణాన్ని త్యాగం చేసే విధంగా, తన ప్రాణాన్ని కూడా అర్పించే విధంగా ఆయన ప్రేమించాడు సంఘాన్ని. అట్టి విధంగానే నీవు నీ భార్య అయినటువంటి కృష్ణప్రియను ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే నిరంతరము కూడా దినదినము పెరుగుతూ ఉండాలి ప్రేమ. అంతే తప్ప సీనియారిటీ పెరిగింది కాబట్టి పెళ్ళిలో ఏమవుతుందంటే ఆ ప్రేమ తరిగేటట్టుగా ఉండకూడదు. నిరంతరము ప్రేమిస్తూనే ఉండాలి. ఒక సన్నివేశం చెప్తాను. ఇట్లాగే పెళ్లి కొడుకు చరణ్ సాయి, కృష్ణప్రియాలు పెళ్లి కూతురు ఇంట్లోకి వెళ్ళారు. వెళితే మొట్టమొదటిగా అడిగాడు చరణ్ సాయి, అమ్మాయి నీకు ఏదంటే ఇష్టం కృష్ణప్రియ అన్నాడు. నీ ఇష్టమే నా ఇష్టం అయ్యా. ఏమా నీ ఇష్టమే నా ఇష్టం, నాకేమి ఇష్టం అంటూ లేదు, నువ్వు ఏది చెప్పితే అది ఇష్టం కాదు. నువ్వు మనసులో నాకు నా భార్య అయిపోయావు కదా,
ఇక నా పార్ట్నరు కదా, నా బాడీలో సగం కాబట్టి నీ కోరిక తీర్చాల్సినటువంటి బాధ్యత భర్తగా నాకు ఉంది కాబట్టి నీకేది ఇష్టమో చెప్పు అన్నది. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం అవుతుంది. అయినప్పటికీ ఏది ఇష్టం అని అంటే అవన్నీ నాకు మైసూరు బజ్జీ అంటే ఇష్టం. ఏమన్నా ఏమన్నా మైసూరు బజ్జీ అంటే ఇష్టం ఉంది. ఇకంటే పెళ్లి కొడుకు జబ్బు చరణసాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ మేనమామలు వచ్చారు. అమ్మ పిల్లలు ఏమన్నావు నువ్వు? పారిపోయాడు, ఒక రోజు కనపడినా, రెండో రోజు కనపడినా, ఏమన్నావమ్మా, ఏం జరిగింది అని అన్నాడు. ఏం జరిగింది నేను అన్నా, నీకు ఏది ఇష్టమో అడిగాడు. నేను ఎన్నిసార్లు నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. అయినా సరే నీ ఇష్టమేంటి చెప్పు, నేను నీ భర్తగా నేను చేయాల్సిన బాధ్యత ఉంది అంటే నాకు మైసూరు బడ్డ అంటే ఇష్టం అని అన్నాడు. అంతే, నేనేమనలేదు, వెళ్ళిపోయి జంప్ అయిపోయాడు అన్నాడు. తర్వాత మూడో రోజుకి వచ్చాడు. వచ్చి తన భార్యకి ఏం చేశాడు, మైసూరు బజ్జీ తెచ్చాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ నీకు ఇష్టమని అన్నావు కదా మైసూరు బజ్జీ, మైసూరు వెళ్ళి బజ్జీ తీసుకొచ్చాను అన్నమాట. ఏమన్నా అంటే మైసూరు వెళ్ళొచ్చి బజ్జీ. మొట్టమొదటి ప్రేమ ఎట్లుంటుందో తెలుసా? ఏది అడిగితే తనకి దగ్గర ఉన్నా లేకపోయినా సరే కూడా తన కొరకు త్యాగం చేయడం. మైసూరు బజ్జీ కోసం మైసూరు వెళ్ళి తీసుకొచ్చేసాడంట. అంత ప్రేమ ఉందంట. ఆ ప్రేమ ఏమవుతుందంటే రోజు రోజుకి ఏమవుతుందో తెలుసండి, చల్లారిపోతూ ఉంటుంది. కానీ చరణ్ సాయి నిరంతరము నీ భార్యను నువ్వు ప్రేమించాలి. అమ్మ కృష్ణప్రియ, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే భర్త శిరస్సులాంటి వాడు కాబట్టి భర్తకు మనము లోబడాలంట. ఏం చేయాలమ్మా? లోబడాలి. ఆ లోబడటంలోనే సమాధానం ఉంటుంది. కానీ ఈరోజు ఎలా ఉండి అంటే పరిస్థితులు, లోబడవలసిన భార్య భర్తకు లోబడి ఉండవలసిన భార్య భర్తను ఏ విధంగా లోబరుచుకోవాలి? వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళ అన్నదమ్ములతో మాట్లాడటానికి వీల్లేదు. ఏమి తల్లిదండ్రులే ఆయనకి తల్లిదండ్రులుగా ఉండాలి. అంటే ఎలా లోబరుచుకోవాలనేటువంటి పరిస్థితులకు వెళ్ళి ఈ రోజున చాలా కుటుంబాలు చాలా చిన్న భిన్నమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి కృష్ణప్రియ, నీవు నీ భర్తకు లోబడి ఉండాలి. ఆయన ఎడల విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఆయనకి గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి. అట్టి విధంగా ఉన్నప్పుడు మీ దాంపత్య జీవితము దేవునికి మహిమకరముగా ఉంటుంది. మూడవదిగా చూస్తే మీరిద్దరు కూడా ఒకరి ఎడల ఒకరు నమ్మకము కలిగి ఉండాలి. క్రీస్తు ఎడల మనం ఏ విధమైన నమ్మకం కలిగి ఉన్నామో మీరిద్దరు కూడా ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. ఇది చేయాలి అని అంటే ఏదో పెళ్లిలో పాస్టర్ గారిని తీసుకొచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోవటం కాదు. కానీ మీరు ప్రేమ కలిగి ఉండాలి అన్నా, నీవు నీ భర్తకు లోబడి ఉండాలి అన్నా, ఒకరి ఎడల ఒకరు నమ్మకము కలిగి ఉండవాలన్నా అది మీ వల్ల సాధ్యపడదు. మీరు చేయవలసింది ఏంటి తెలుసా? ఈ దినము నుండి ప్రార్థన చేయాలి. కష్టంలో ప్రార్థన చేయాలి, సమస్యల్లో ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో కూడా ప్రార్థనతో మీ యొక్క దాంపత్య జీవితాన్ని ప్రారంభించుకున్నప్పుడు ఆ దాంపత్య జీవితము దేవునికి మహిమకరంగా ఉంటుంది, అనేక మందికి మాదిరికరంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అట్టి విధంగా మీరు ఉంటే ఎలా? ప్రేమ కలిగి, లోబడి, నమ్మకము కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే 31వ కీర్తనలో 19వ వచనంలో అంటాడు, ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. దేవుడు మీకు ఒక గొప్ప మేలును సిద్ధపరిచారు. ఆ మేలును మీరు అనుభవించడానికి, ఆ మేలును మీరు మీ జీవితంలో చూడటానికి మీరిద్దరూ సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తూ వాస్తవ దాంపత్య జీవిత అనుభవాలను కూడా మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నా. నా సందేశం 5 నిమిషాల్లో ముగిస్తా. వాస్తవ దాంపత్య జీవితం ఇప్పటి వరకు ఏంటో ఆత్మీయ దాంపత్య జీవితం, ఇక నిజ జీవితంలో ఉండేటువంటి దాంపత్య జీవితం. అయ్యా బాబు చరణ్ సాయి వివాహం చేసుకున్నావు కాబట్టి నా అనుభవాన్ని నీ ముందు ఉంచుతున్నా. నాకు కూడా 35 సంవత్సరాలు అయింది వివాహం. ఎన్ని సంవత్సరాలు? కాదు 30 సంవత్సరాలు అవుతుంది వివాహమై. కాబట్టి నా అనుభవాన్ని నీకు తెలియపరుస్తున్నాను. అమ్మ మీరు జాగ్రత్తగా వినాలి. అయ్యా వివాహం చేసేసుకున్నావు కదా బాబు చరణ్ సాయి విను, నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలి అని నువ్వు జీవితంలో అనుకో. అమ్మ అర్థమైందా?
నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలి అని నీ జీవితంలో అనుకోవద్దు. ఎందుకంటే భార్య అర్థం కాదు. అది అనుభవంతో చెప్తున్నా. ఇక్కడ 30 సంవత్సరాల వివాహ అనుభవంతో చెప్తున్నా. భార్య అంటే అర్థం కాదు మనకి. ఇది నిజ జీవితంలో గుర్తుంచుకోవాలి. నా భార్య నేను కష్టాలు తెలుసుకోవాలి, నా గురించి తెలుసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలని నీ జీవితంలో అనుకోవాలి. రెండవదిగా చెప్తున్నాను, నీ భార్య ముందు మీ నాన్నమ్మ అమ్మమ్మ వచ్చింది నా దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సార్. మీ భార్య ముందు మీ అమ్మమ్మని గురించి కానీ, మీ నాన్నని గురించి, మీ అమ్మని గురించి, మీ అక్కల గురించి ఎప్పుడన్నా పొగుడేవు అని అంటే అయిపోయినట్టే. జాగ్రత్త. ఎప్పుడు కూడా నీ భార్యని ముందు మీ అమ్మని, పెద్దమ్మల్ని, చిన్నమ్మల్ని ఎవరిని పొగిడి వాళ్ళకి శత్రుత్వం బట్టి తీసుకురావద్దు. ఇంత నీ చేతిలో ఉంది బాబు, అనుభవపూర్వకంగా చెప్తున్నా. జాగ్రత్తగా విను. ఎప్పుడు కూడా వాళ్ళు గురించి, ఒకవేళ మా అమ్మ మంచిగా చేపల కూర బాగా వండుతుంది, మా అమ్మమ్మ మేము కొల్లేటోళ్ళం కదా, చేపల కూర బాగా వండుతుంది అన్నాం అనుకోండి, ఏమో ఆ రాత్రికి కూర మార్చేసి నీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే తినమంటది. నీ ఇష్టం. కాబట్టి నీ భార్య ముందు మాత్రం నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని పొగడొద్దు. మూడవదిగా చెప్తున్నాను నాయన విను. నువ్వు భార్య మీద ప్రేమతో కష్టపడి పగలనక రాత్రనక ఒక 5,000 రూపాయలు టీ తీసుకుని అంటావు వెళ్ళి పట్టు చీర కొనుక్కొచ్చావు. నీ భార్యకి ఏదైతే బాగుంటుందో పట్టు చీర తీసుకొచ్చావు. సరే తీసుకు బాగుంది, ఏదో ఒక అంచు బాగాలేదు, అంచు కొంచెం పట్టుకుంటే బాగుండేది అన్నది, లేకపోతే కలర్ ఇంకొక కలర్ ఉంటే బాగుంటుంది అంటుంది. కానీ వాళ్ళమ్మ గనక 500 రూపాయలతో చీర కొనుక్కొస్తే ఇంటి పక్కంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరూ ఊరంతా సాటింపు వస్తుంది. నీకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. అయ్యో 5,000 రూపాయలు పెట్టి పట్టు చీర తీసుకొస్తే కనీసం బాగుందని ప్రేమతో పలకలేదు. వాళ్ళ అమ్మ 500 రూపాయలు పెట్టి చీర కొనుక్కొస్తే ఏంటి అందరికి ఊరంతా సాటింపు వస్తుంది, దాని కడుపు రగిలిపోతుంది. కానీ తప్పదని ఆయన పెళ్లి చేసుకున్నావు కదా, తప్పదు. అయ్యా ఈ విషయాలన్నీ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికన్నా బయటికి బయలుదేరమన్నావు అనుకో భార్యని, ఆమె ముఖం ఒకలాగా పెట్టి వెళ్ళను అన్నకు నువ్వు ఆగిపోవాల్సిందే. ఇంక ఏదైనా జరిగింది అని అంటే అసలు నీ ఇంటి దగ్గర నీకు తెరవాలి. కాబట్టి అన్నీ కూడా అర్థం చేసుకుని ఉండాలని నేను మనవి చేస్తాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాను ఆయన, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. పెళ్లి కూతురు చెప్తున్నాను వినండి. అమ్మ నీకు ఒక మాట చెప్తున్నా వినమ్మా. నీ భర్త పెళ్ళవగానే బండి మీద చక్కగా ఎక్కించి నీ చేయి పట్టుకు పడతావు అంట. బండి మీద వెనకాల కూర్చొని చేతితో ఇలా పట్టుకో పడతావు, నువ్వు జాగ్రత్త పడతా. చేతి బట్టలు ఇస్త్రీ పోతుంది, కొంచెం దూరం ఉండు అంట. ఏంటమ్మా చేయి తీసి దూరం ఉండు అంట. ఒక రోజున ఇలాగే పాస్టర్ భర్త దగ్గరికి ఎవరు కృష్ణప్రియ వెళ్ళిందంట. వెళ్ళి ఏమండి మన పెళ్లి చేసిన పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. ఆయన అంటున్నాడు చేసిన పాపం ఊరికినా పోతా అన్నాడు. ఏమండి చేసిన పాపం ఊరికినా పోతా అన్నాడు. పెళ్లి చేసాం కదా నాయన, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ఈ విధంగా కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇద్దరు కూడా ఒకరినొకరు ఆధ్యాత్మికంగా ప్రేమ కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. ఇవి సాధ్యపడాలి అంటే ప్రార్థన చేయండి. ప్రార్థనే మీ జీవితంలో ఒక భాగముగా ఎప్పుడైతే తీసుకుంటారో తప్పనిసరిగా ఆ దేవుడు మీకు దీర్ఘాయుష్నిస్తారు. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో చూడగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలుసు, ఇది 1193 పెళ్లి నాడు. ఎన్నమ్మా 1193 పెళ్ళిళ్ళు. ఇంతవరకే పెళ్లి చేసిన తర్వాత పిల్లలు లేరమ్మా. సంవత్సరం తిరిగేటప్పటికే ఫోన్ మత్తేనాడు. ఇంతవరకు వివాహం చేసిన తర్వాత నా సంతానం లేదనేది లేదు. ఇప్పుడు ఎక్కడ జోస్నాకి నేనే పెళ్లి చేశా, కుమారికి నేనే పెళ్లి చేశా, తర్వాత అలా మీ అబ్బాయికి చేసింది నేనేగా, మీ అబ్బాయి చేసే స్పర్ధలు ఇక్కడే దాదాపు చాలామంది చేసే వివాహాలు అందరూ కూడా పిల్ల పాపలతోనే ఉన్నారు. దేవునికే మహిమ. కాబట్టి నాయన మీరు జాగ్రత్తగా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. తప్పనిసరిగా దేవుని యొక్క వాగ్దానం ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మెలు గొప్పది.
ఆ గొప్ప మేలును మీకు సిద్ధపరిచారు. ఆ మేలులో ఆశీర్వాదం ఉన్నది, ఆ మేలులో దీర్ఘాయుష్ ఉన్నది, ఆ మేలులో సమాధానం ఉన్నది, ఆ మేలులో సమస్తమును దాగి ఉన్నది. కాబట్టి ఆ మేలును అనుభవించడానికి మీరిరువురు కూడా సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఆ దేవాది దేవుడు మీ దీర్ఘాయుష్ను మంచి ఆరోగ్యమునిచ్చి దినదినము వర్ధిల్లాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఆయన మనందరి వెలికిడిలో ఆయన విన్నును గాక. చెప్తా కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి వివాహ కార్యక్రమం, వివాహము అనుకున్న రోజు నుంచి మరి ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ప్రారంభించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మంచి వాతావరణం, ఇందాక వరకు చినుకులు పడతానే ఉన్నాయి, ఎలా ఉంటుందో అనే ఒక ఆందోళన. ఒకవేళ వర్షం పడితే ఇంకెక్కడికైనా మార్చాలనే ఆలోచనలు చాలా జరిగినాయి. కానీ దేవుని కృప మరి ఇంటి దగ్గరే జరగటానికి, గ్రామంలో జరగటానికి దేవుడు సహాయం చేశాడు. సంఘ బిడ్డలు ప్రార్థించారు, అలాగే సేవకులమైన మేము ప్రార్థించాం. దైవజనులు వివాహం జరిగించినటువంటి దైవజనులు ప్రార్థించారు. ఈ వివాహ కార్యక్రమము ఆయనతో జరిగించాలి, దైవజనులు దయానందమయ్య గారితో జరిగించాలనేటటువంటి ఆలోచన. కారణం ఏంటంటే ఇప్పుడు చరణ్ వాళ్ళ అమ్మమ్మ గారికి ఉన్నారు కదా, కాంతమ్మ గారు, ఏమండి ఆవిడేమో వాళ్ళ పక్క ఊర్లే, అయ్యారు వాళ్ళదేమో తగ్గిపాడు, ఆవిడదేమో పత్తిపాడు. ఎక్కడ కనపడినా కానీ మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరు అన్నట్లు. అందుకని ఆయన్నే నిర్ణయించాను నేను కూడా పెళ్లి చేయడానికి. హల్లెలూయా. దేవుని మహాకృప. ఈరోజు దైవజనులు రెవరెండ్ డాక్టర్ బి దయానందమయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారు, జేపీఎస్ సహవాసపు నాయకులు, వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు వివాహం జరగడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి నా తరఫున అలాగే వివాహం జరుగుతున్నటువంటి ఇరు కుటుంబాల పక్షంగా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవుని సేవకులకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి భోజనాల కార్యక్రమం ప్రారంభమైంది. మరి భోజనాలు చేసేవాళ్ళు చేస్తూ ఉండొచ్చు, పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు. ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ఫోటోలు తెచ్చారా? పెళ్లి కుమార్తె ఫోటోలు అండి, ఈ సర్టిఫికేట్ ఏమో మేము ఫోటోలు లేకపోతే. మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలది గ్రహించి మనిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. నీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. దయచేసి గమనించండి, పెళ్లి కుమార్తె మేనమామ గారు, మేనమామ మేనంత మెట్లు పెట్టేవాడు కావాలని మనం చేస్తున్నాను. రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రక్షణ
తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలని ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడను నిన్ను ఎంతని పోగడెదను యేసయ్యా 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 యేసయ్యా. సాక్షి సంతకాలు పిలవండి. పెళ్లి కుమార్ తరపున ఒకరు, పెళ్లి కుమారుని తరపున ఒకరు, చాలుగా ఒక్కొక్కరు. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. 2 of Act 11/1872, ఆధార్ నంబర్ 919392709693, అలాగే 966809820766. ఆంధ్రప్రదేశ్ స్టేట్, కృష్ణా డిస్టిక్, పామరు మండలం, ఇందిరానగర్ కాలనీ, పామరు విలేజ్. రెసిడెన్స్ ఫుల్ నేమ్ ఆఫ్ ది గ్రూమ్స్ ఫాదర్ ములగా చంటి గారు, అలాగే ములగా చరణ్ సాయి, చంటి గారు లేటు ములగా చరణ్ సాయి. అలాగే 11/5/1993 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ కృష్ణా మవ మండలం పెదముత్తేవి విలేజ్, గుమ్మడి వాసు గారి కుమార్తె గుమ్మడి కృష్ణప్రియ. డేట్ ఆఫ్ బర్త్ 7/8/2002. Constructed the social marriage. This wedding is done by the Christian marriage at groom house, 2025 August 17th, at Pamaru Pendlukuman house. దయచేసి గమనించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వీరిరువురు కూడా భార్యాభర్తలని ఇందు మూలముగా ప్రకటన చేస్తున్నాను. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి. వీరిద్దరూ భార్యాభర్తలని యాజ్ అ మ్యారేజ్ రిజిస్టర్గా తెలియజేస్తున్నాను. వీరిని భార్యాభర్తలుగా గౌరవించి సంఘంలోనికి, కుటుంబంలోనికి, బంధువర్గంలోనికి ఆహ్వానించాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. పరిశుద్ధుని స్తోత్రం. వస్త్రాలు దీవించండి. మేనమామ గారు అనంత గారికి వందనాలు. వారు తల్లిదండ్రులతో సమానమైన పిల్లల విషయంలో వారి జాగ్రత్తలు బట్టి వందనాలు.
బాధ్యతగా ప్రభావం ఎట్లు పెట్టుకోగలం అందుకని ఆశీర్వదించి దీవించండి తీసుకొచ్చిన బిడ్డలు దీవించండి యేసునామములో అడిగినాం తండ్రి ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మ ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు హక్కులను పంచిన వాడు దేశం కోసం తను చేసిన కోసం తను రాసిన దేశం కోసం తను చేసిన జై
మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నా అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల వీరిదారొకటే మరి దిక్కులే వేరులే ఊపిరొకటేలే ఒక్క శ్వాసల నిశ్వాసల అటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా రాసే ఉందా
విడిపోని యాత్రికులా నాతో ఏదో కథ చెప్పాలంటుందే ఏ గూఢాచారం గాఢంగానన్నే వెంటాడెను ఎందుకు ఏమో కాలం మంచు కత్తి గుండెల్లోకొచ్చే గాయం లేదు గాని దాడంతో నచ్చే ఆ మాయే ఎవరి రాడాయి దూరే తెలియకని తహ తహ పెరిగే నిజమా